హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మాకైతే ఇంట్లో చేసిన ఫుడ్ అయితే నచ్చక సో బయటకు అయితే వచ్చేసా ఏదైనా తిందామని. తీరా బయటకు వచ్చేసి అకౌంట్లో అయితే డబ్బులు లేదు, జోబులో చిల్లర లేదు. గేమ్ చేయలేకైతే ఒక అడ్వెంచర్ అయితే ప్లాన్ చేస్తాం. సో ఇక్కడైతే చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయి. సో ఏదో ఒక కళ్యాణ మండపంలో దూరి తినేద్దామని అయితే ప్లాన్ చేస్తాం. సో ఇదైతే చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం కానీ రైట్ తీసుకుంటే కానీ పీడిఆర్ కన్వెన్షనల్ ఉంది, అలాగే లెఫ్ట్ తీసుకుంటే కన్నా అభి, సుధా, లయ, రాజధాని ఇలా అయితే ఉన్నాయి. సో మా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ సో ఇక్కడైతే ఉండే అన్ని కళ్యాణ మండపంలో ఈరోజు అయితే వెడ్డింగ్ అయితే జరుగుతుంది. సో ఇవేవే కాకుండా మనం స్ట్రైట్ వెళ్తే కన్నా రెండు తెలుగు రాష్ట్రాలకి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర, రెండు తెలుగు రాష్ట్రాలకి బాగా సుపరిచితమైన కళ్యాణ మండపం, బాగా తెలిసిన కళ్యాణ మండపం. సో మీరు కన్నా గెస్ట్ చేసి కామెంట్లో పెట్టండి, ఎంతమంది చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో. మీకు క్లూ కావాలంటే కూడా కరోనా లాక్డౌన్ తర్వాత ఈ కళ్యాణ మండపం పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. ఇంకా క్లూ కావాలంటే మన కిరణ్ భవరం అన్న చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో. గెస్ట్ చేసి కామెంట్లో పెట్టండి. లాస్ట్లో అయితే మీకు మళ్ళీ కళ్యాణ మండపం పేరు అయితే నేను చెప్తాను. సో మొత్తానికి అయితే బైక్ అయితే పార్కింగ్లో పెట్టేసి లోపలికి అయితే ఎంట్రీ చేస్తాం. సో కళ్యాణ మండపం పేరు అయితే ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో ఇక్కడైతే నాకు పెళ్ళికొడుకు వాళ్ళు తెలియదు, అలానే పెళ్ళికూతురు తరపున ఎవరు తెలియదు. సో అదేదో మా మామ అత్త పెళ్ళి అయినట్టయితే లోపలికి పోతానా, ఇక్కడ ఎవరన్నా ఆపి ఎవరి తాలూకాని అడిగితే ఏముండదు, చాలా అయితే భయం వేస్తుంది. సో ఒకవేళ వాళ్ళు అడిగి నిన్ను ఆపితే ఏంది నీ పరిస్థితి అని డౌట్ రావచ్చు, మీకు రావచ్చు. అంత లేదు బ్రో, ఎందుకంటే ఇక్కడ కెమెరామెన్ వచ్చేసి మా మామగారు. సో ఆ ధైర్యంతో అయితే ఇక్కడికి వచ్చేసాం. అలాగే మీకు ఈ కళ్యాణ మండపం చూసినట్టు ఉంటుంది కదా అని ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. సో మీరు కానీ ఇక్కడ ఈ స్టెప్స్ బాగా నోటీస్ చేస్తే కన్నా ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో ఇక్కడైతే ఒక సీన్ ఉంది, ఎంతమంది నోటీస్ చేస్తారో కామెంట్లో పెట్టండి. అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్లో పెట్టండి. సో మొత్తానికైతే మనం వచ్చిన పని చూసుకోవాలి కాబట్టి డైరెక్ట్ అయితే డైనింగ్ హాల్కి అయితే వెళ్ళిపోయి అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఏవే ఉన్నాయి అన్ని ప్లేట్ నిండా అయితే వడ్డించుకొని ఫుల్గా అయితే లాగిచ్చేస్తాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, ఎంతైనా ఓసి ఫుడ్ కాబట్టి. సో మాకైతే కడుపు నిండక సో మళ్ళీ ఐస్ క్రీమ్ సెక్షన్కి అయితే వచ్చేసి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ అయితే ట్రై చేస్తాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఏ మాటకి ఆ మాట చెప్పాలో, ఓసీ ఫుడ్డే. ఓసీ అంటే క్యాస్ట్ కాదు, మీరు కన్నా ఓసీ అంటే తెలిసే కామెంట్ పెట్టండి. అలాగే ప్రతి బ్యాచ్లో ఒక ఓసీ ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరు అయితే ఇక్కడ కామెంట్ పెట్టండి. సో మొత్తానికి అయితే కిల్లీతో అయితే సరిపెట్టుకుని మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకైతే సో రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. సో ఇది వీడియో. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే మీకు ఎవరికైనా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫుల్ టూర్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.